నీరు దృశ్యం లాంటి మాస్టర్ పీస్ని డెలివర్ చేసిన మోహన్ లాల్ అండ్ జిత్తు జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ఇంకో మూవీయే నీరు. సినిమా చూశాక నాకేమనిపించిందంటే ఇది ఇంకో మాస్టర్ పీస్ అని, కానీ ఈసారి కూడా జిత్తు జోసెఫ్ గారు తీసుకున్న పాయింట్కి మనల్ని ఇంప్రెస్ చేస్తారు. నిజానికి ఈ సినిమా అయితే డిసెంబర్లో మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి మోహన్ లాల్ గారికి మంచి కంబ్యాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉంది, ఏది బాగుంది అనేది ఇప్పుడు చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే సారా అనే బ్లైండ్ అమ్మాయి రేప్కి గురవుతుంది. అయితే బ్లైండ్ అయిన అమ్మాయి ఎలా రేప్ చేసిన వాడిని కనిపెట్టింది. దీనికి మోహన్ లాల్ రోల్కి లింక్ ఏంటి, మరి ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. నాకు ఈ సినిమాలో నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఇలాంటి సినిమాలు తెలుగులో కూడా చాలా వచ్చాయి, కానీ ఈ సినిమా రెగ్యులర్ మలయాళం ఫ్లేవర్లోనే ఉంటూ మలయాళం యూనిక్ వేలోనే స్క్రీన్ ప్లే ఉంటుంది. బ్లైండ్ అనే పాయింట్ని యాడ్ చేసి దాని చుట్టూ మంచి స్టోరీని ఫామ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం కూడా కాన్సెప్ట్ మీదే వెళ్తుంది, ఎక్కడ కూడా ట్రాక్ తప్పదు. అండ్ ఎమోషన్స్ని కూడా బాగా ప్లాన్ చేశారు. మోహన్ లాల్ గారి గ్రేట్ పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్. అండ్ ఆ కోర్ట్ సీన్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. చెప్పాలంటే అక్కడక్కడ మంచి కోర్ట్ సీన్ ఉంటాయి ఈ సినిమాలో. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మైనస్ పాయింట్స్, మోహన్ లాల్ గారు అండ్ జిత్తు జోసెఫ్ గారి కాంబినేషన్లో మూవీ అనగానే మనం దృశ్యం లాంటి మలుపులు ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏదో అన్ఎక్స్పెక్ట్ థింగ్స్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సినిమాలో అలాంటివి ఏమీ ఉండవు, క్లీన్గా వెళ్ళిపోతుంది. అండ్ అక్కడక్కడ కొంచెం సినిమాని డ్రాగ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే వాచ్ చేయాల్సిన మూవీనే. మలయాళం సినిమాని ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా చూడాల్సిన సినిమా. ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే మలయాళం సినిమాలు పెద్దగా చూడని వాళ్ళైతే వన్ టైం వాచ్ చేయొచ్చు. మలయాళం మూవీ లవర్స్ అయితే వర్త్ వాచింగ్ ఈ ఫిలిం. అండ్ ఐటీ రేటింగ్ వచ్చేసి 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో.